అందరికీ నమస్కారం. ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో కార్తీక మాసంలో ఈ 5 రాశుల వారికి కళ్యాణ గడియలనేవి మోగబోతున్నాయి అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కార్తీక మాసంలో గురుడు, శుక్రుడి ప్రభావంతో ద్వాదశ రాశులలో కొన్ని రాశుల వారికి కళ్యాణ యోగం అనేది మంచి గడియలుగా చూడబోతున్నాం. అదేవిధంగా ఈ జాబితాలో మీ రాశి కూడా ఉందేమో ఇప్పుడు మనం తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రస్తుతం గురువు కర్కాటక రాశిలో ఉచ్చస్థితిలో నవంబర్ 2వ తర్వాత శుక్రుడు తన సొంత రాశి అయిన తులా రాశిలో సంచారం చేయనున్నారు. ఈ 2 శుభగ్రహాలను ప్రేమ మరియు వివాహానికి కారకంగా చెప్పవచ్చును. అదేవిధంగా ఈ నేపథ్యంలో కార్తీక మాసంలో దాంపత్య జీవితంలో ద్వాదశ రాశులకు మెరుగైన ఫలితాలుగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ కాలంలో ఏ శుభకార్యం చేపట్టినా వీరికి మంచి లాభాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. ముఖ్యంగా అవివాహితులకు మంచి వివాహ సంబంధాలు అనేవి వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే కొన్ని రాసుల వ్యక్తులకు ఈ కార్తీక మాసంలో ఖచ్చితంగా కళ్యాణం జరిగే అవకాశం అయితే ఉంది. ఈ సందర్భంగా ఏ రాసులు అవివాహితులకు కళ్యాణ యోగం అనేది ఉంది, వివాహం జరిగే అవకాశం అయితే ఎక్కువగా ఉన్నాయో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అదేవిధంగా కార్తీక మాసంలో మేషరాశి వారికి శుక్రుడు 7వ స్థానంలో, గురుడు 3వ స్థానంలో సంచారం అనేది చేయబోతున్నారు. ఈ కార్తీక మాసంలో ఈ సమయంలో అవివాహితులకు మంచి వివాహ సంబంధాలు అనేవి వస్తాయి. ఇప్పటికే వీరి యొక్క ప్రేమ జీవితంలో ఉండే వ్యక్తులు పెళ్ళికి సిద్ధమవుతారు. మీ యొక్క కుటుంబంలో కొన్ని శుభకార్యాలు జరిగే సూచనలైతే చూడబోతున్నాం. అదేవిధంగా ఈ కాలంలో తక్కువ ప్రయత్నాలతోనే సిరి సంపదలు పెరిగే అవకాశం అయితే ఉంది. మరి మీ మనసులో కోరికలు, ఆశలన్నీ నెరవేరబోతున్నాయి. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఈ ఏడాది కార్తీక మాసంలో మిథున రాశి వారికి శుక్రుడు, గురువు ప్రభావంతో వివాహ విషయాల్లో చేసే ప్రయత్నాలన్నీ తప్పకుండా నెరవేరే అవకాశం అయితే ఉంది. ప్రేమ ప్రయత్నాల్లో ఉండే వ్యక్తులు విజయం సాధించగలుగుతున్నారు. మీ దాంపత్య సమస్యలన్నీ కూడా పూర్తవుతాయి. ఈ కాలంలో మీరు కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. కొత్తగా పెళ్ళైన వ్యక్తులకు సంతాన ప్రాప్తి కలిగే అవకాశం కూడా ఉంది. ఈ కార్తీక మాసంలో ఈ రాశిలో గురువు సంచారం చేయడం వలన మరోవైపు శుక్రుడు 4వ స్థానం నుంచి రవాణా చేస్తున్నాడు. ఈ 2 గ్రహాల ప్రభావంతో మీ కుటుంబంలో అనేక మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. అదేవిధంగా మంచి శుభకార్యాలు జరిగే అవకాశాలు అయితే చూడబోతున్నాం. ముఖ్యంగా అవివాహితులకు మంచి వివాహ సంబంధాలు అనేవి రానున్నాయి. అంతేకాదు ప్రేమ జీవితంలో ఉండే వ్యక్తులకు పెళ్ళి జరిగే ప్రయత్నాలు, శుభకార్యాలు జరిగే అవకాశం విజయవంతంగా జరుగుతాయి. మీ ఆదాయం కూడా బాగా పెరిగే అవకాశం అయితే ఉంది.
కొత్త పెళ్లి చేసుకున్న దంపతులకు సంతాన యోగ్యం కలిగే సూచనలు ఉన్నాయి. అదేవిధంగా ఈ కార్తీక మాసంలో రెండవ రాశి ఏంటి అంటే కన్య రాశి. ఈ కన్య రాశిలో ఉన్నవారు కూడా శుక్రుడు గురుడి ప్రభావంతో శుభ ఫలితాలు రానున్నాయి. ఈ కాలంలో అవివాహితులు చేసే పెళ్లి ప్రయత్నాలన్నీ కూడా మంచి ప్రయోజనాలు అయితే ఇవ్వబోతున్నాయి. ఆ పెళ్లి ప్రయత్నాలు కూడా విజయవంతం అవుతాయి. మీ ప్రేమ వివాహ ప్రయత్నాలలో సానుకూల ఫలితాలు వస్తాయి. అంతేకాదు ఈ కాలంలో కొత్త ఇల్లు కొనే అవకాశం కూడా ఉంది. ఈ సమయంలో మీ ఇంట్లో కొన్ని శుభకార్యాలు నిర్వహించే అవకాశం అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఈసారి కార్తీక మాసంలో ఈ మకర రాశి నుంచి గురువు సప్తమ స్థానంలో, శుక్రుడు దశమ స్థానంలో సంచారం చేయబోతున్నారు. ఈ సంచారం వలన ఈ రెండు గ్రహాల ప్రభావంతో ఈ రాశికి శుభ ఫలితాలు అనేవి చాలా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఈ కాలంలో అవివాహితులు చేసే ప్రయత్నాలన్నీ కూడా విజయవంతంగా అవుతాయి. మీ ప్రేమ జీవితంలో అన్నీ కూడా శుభ ఫలితాలు అనేవి జరుగుతాయి. మరి వీరు చేసే ప్రతి ప్రయత్నము కూడా సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి. మరి కొందరు ఉద్యోగులకు తమ సహ ఉద్యోగులతో వివాహం జరిగే అవకాశం అయితే ఉంది. మరి మీ ఆదాయం కూడా పెరిగే అవకాశం అయితే ఎక్కువగానే ఉంది. మీ వైవాహిక జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఇలాంటి పలు రకాల మార్పులు అనేవి జరగబోతున్నాయి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం వలన మా ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మా వీడియోని షేర్ చేయండి. మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసినందుకు ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు.